అరే బట్టు, చెప్పరా గజాల. పొద్దున నువ్వేమో గుడ్ బ్యాడ్ అగ్లీ కవర్ చేసావు, నేనేమో ఇప్పుడు జాక్ సినిమా కవర్ చేశా. సినిమా చూసిన వెంటనే మన వాళ్ళకి చెప్పేయాలి, లేట్ చేయకూడదు ఉద్దేశంతో వెంటనే ఫోన్ చేస్తున్నా. మామ, ఇది బొమ్మరిల్లు భాస్కర్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత సినిమా అండ్ సిద్ధు జొన్నలగడ్డకి టిల్లు స్క్వేర్ తర్వాత సినిమా. గోల్డెన్ లేడీ వైష్ణవి చైతన్య కూడా బేబీ సినిమా తర్వాత ఈ సినిమాతో మన ముందుకైతే వచ్చింది. వీళ్ళ కొలాబరేషన్ లో వచ్చిన సినిమా కాబట్టి ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ సినిమా అయితే మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందని అయితే నేను అన్ను. సినిమాలో ఏదైనా మేజర్ ఫాల్ట్ ఉందంటే అది రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉంది మామ. బొమ్మరిల్లు భాస్కర్ అయితే మాత్రం పెన్నుకి సరిగ్గా పని పెట్టలేదని అనిపించింది నాకైతే. చాలా 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 మినిమల్ గా తీసుకుని స్క్రిప్ట్ అయితే రాసుకున్నాడని అనిపించింది. ఎందుకంటే స్ట్రాంగ్ గా లేదు. పార్ట్స్ గా చూసుకుని నువ్వు సీన్స్ ప్రకారం చూసుకుంటే నీకు కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ స్టైల్ అయితే కనిపిస్తుంది అండ్ అక్కడక్కడ టేకింగ్ లో కూడా నీకు కనిపిస్తూ ఉంటది. బట్ యాజ్ ఎ ప్యాకేజ్ చూస్తే మాత్రం నీకు ఆ ఫీల్ అయితే ఉండదురా. బట్ నీకు ఒకటి అనిపించవచ్చు, సిద్ధు స్టోరీ సెలక్షన్స్ లో కొంచెం కేర్ అయితే తీసుకుంటాడు అండ్ స్టోరీ ఇంప్రూవ్మెంట్స్ కూడా తను కొంచెం అసిస్ట్ చేస్తూ ఉంటాడు కదా. ఆ రకంగా ఏమి హెల్ప్ చేయలేదా అని నిజంగా చెప్తున్నాను మామ. సిద్ధు జొన్నలగడ్డ సినిమాని భుజాల మీద మోసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. స్కోప్ లేదు, అంతకన్నా స్కోప్ అయితే లేదు కథ మీద. బట్ సిద్ధు అయితే మాత్రం చాలా వరకు రిలాక్సేషన్ ఇచ్చాడు సినిమాకి అని అయితే చెప్పచ్చురా. మామ, సాధారణంగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అంటే ఒక మంచి పాయింట్ చెప్తాడు, అంటే అందరూ రిలేట్ అయ్యేలా పాయింట్ చెప్తాడు ఏదో ఒకటి. ఇందులో అలాంటి పాయింట్ ఏమైనా ఉందా? ప్రమోషన్స్ లో అయితే ఉందని చెప్పారు మామ, అందుకని అడుగుతున్నాను. మామ, వాళ్ళు ఏ ఉద్దేశంతో రిలేట్ అయ్యే పాయింట్ ఉందని అన్నారో నాకైతే అర్థం కాదు, కానీ మేబీ ఆ పాయింట్ ని ఆన్ పేపర్ పెట్టక ముందు వాళ్ళు ఏమైనా బాగా ఉందని అనుకుని ఉండుండొచ్చు. బట్ ఎగ్జిక్యూషన్ టైంలో అదైతే మిస్ అయింది మామ. అనుకున్న పాయింట్ మంచి పాయింటే, బట్ దాన్ని చూపించే విధానంలోనే చాలా పేలవంగా తేలిపోయింది మొత్తం. మామ, సిద్ధు జొన్నలగడ్డ గురించి మనకు తెలిసిందే. ఇంతకు ముందు డీజే టిల్లు స్క్వేర్ సినిమాల్లో అతను ఎంత బాగా పర్ఫామ్ చేశాడో మనం చూసాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆ సినిమా పర్ఫార్మెన్స్ లో అనిపించిందా? అంటే డీజే టిల్లులోంచి బయటకు వచ్చినట్టుందా లేదా? మామ, వచ్చాడు మామ, టిల్లులోంచి అయితే బయటకు వచ్చాడు, కానీ తన ఎనర్జీని అయితే మాత్రం ఏ మాత్రం తగ్గించలేదు. ఆ ఎనర్జీని క్యారీ అయితే చేసాడు. ఈ క్యారెక్టర్కి ఏ కావాలో అలాగే ముందుకైతే తీసుకుని వెళ్ళాడు. ఇంకా చెప్పుకోవాల్సింది వైష్ణవి చైతన్య. తనకుంది ఒక ఇంపార్టెంట్ రోలే. ఆ రోల్లో తను బాగా పెర్ఫామ్ చేసింది, కానీ ఆ రోల్ ని సరిగ్గా డెవలప్ చేసుకోలేదు. చెప్తున్నాను కదా, ప్రతిదాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏదో హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, విలన్ ఉండాలి, వీళ్ళకంటూ మధ్యలో సీన్స్ ఉండాలి, లేదా మంచి కాన్ఫ్లిక్ట్ ఉండాలి, ఈ టైప్ లో అనుకున్నాడు తప్పితే ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఇద్దాం అన్న వెర్షన్ లో బొమ్మరిల్లు భాస్కర్ కనిపించలేదని నాకు అనిపించింది. ఓకే మా, బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో ప్రకాష్ రాజ్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటది. పరుగులో గానీ, బొమ్మరిల్లు సినిమాలో గానీ, ఒంగోలు గెత్తలో కూడా ఉంటది. దీంట్లో అలాంటి రోల్ ఏమైనా ఇచ్చాడా? త్రూఅవుట్ సినిమా ఉంటాడు మామ మన ప్రకాష్ రాజు. ఆయన కూడా పెర్ఫార్మెన్స్ పరంగా ఏమాత్రం డిసప్పాయింట్ అయితే చేయలేదు. మా, ఇంకా టెక్నికల్ గా సినిమా ఎలా ఉంది? కనీసం టెక్నికల్ గా అయినా కాపాడారా? మా, టెక్నికల్ గా కాపాడారా అంటే సినిమాటోగ్రఫీ ఓకే ఓకే అని చెప్తాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సినిమాకి ఒక ఎసెట్. మ్యూజిక్ అయితే అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. సాంగ్స్ ఏవి కూడా అంత అట్రాక్టింగ్ గా కూడా లేవు. టెక్నికల్ గా ఏదైనా డిసప్పాయింట్ అనిపించింది అంటే అది విఎఫ్ఎక్స్ వర్క్స్ మామ. అస్సలు 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 అట్రాక్టింగ్ అనిపించలేదు నాకైతే. అండ్ ఇంకా డబ్బింగ్ కూడా చాలా వరస్ట్. ఎందుకంటే లిప్సింక్ లేవు మా చాలా చోట్ల సినిమాకి. మినిమం కేర్ ఎందుకు తీసుకోలేదో నాకైతే చాలా డౌట్ అయితే వచ్చింది. దట్టు ఎస్విసిసి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి నాకు అలాగ అనిపించింది మామ. ఇంకానే ఓకే, ఓవరాల్ గా మన వాళ్ళకి సజెస్ట్ చేస్తావా? సినిమాని అయితే నేను చూడొద్దని అయితే చెప్పను. ఆ వెర్షన్ వరకు మాత్రం ఇది ఒక బిలో యావరేజ్ మామ, అంతే తప్ప వరస్ట్ అని అయితే మాత్రం నేను అన్నారా.